వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. ఫిబ్రవరి 11, 1952 సంవత్సరంలో పాల్ ఫ్రిడ్ గారు ట్రాన్స్ వరల్డ్ రేడియోను కనుగొన్నారు. ఒకే ఒక పర్యటన ప్రపంచంలో అత్యంత చేరువైన క్రైస్తవ మీడియా సంస్థను ప్రారంభించే పిలుపును వెల్లడి చేశారు. ఇప్పుడు గ్లోబల్ నెట్వర్క్ ప్రతిరోజు సువార్తతో బిలియన్ల మంది ప్రేక్షకులను చేరుకుంది. మొదటి ప్రసారం మొరాకోలోని టాంజియర్లోని ఒక చిన్న ట్రాన్స్మిటర్ నుండి ప్రసారం జరిగింది. జర్మనీలో సువార్త ప్రసార సంస్థ ERF స్థాపించబడింది. టన్మార్ స్వరము 2500 మీటర్ల వద్ద రేడియో ప్రసారం చేయబడడం ప్రారంభించబడింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కాల వ్యవధిలో 20 భాషలు 40 దేశాలలో ఈ రేడియో కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి. 1959లో మొరాకోలో ప్రభుత్వం రేడియో కేంద్రాలన్నిటిని జాతీయం చేయడంలో ఈ ట్రాన్స్ వరల్డ్ రేడియో క్లార్క్కు మార్చబడింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఆల్.